శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఈ వీడియోలో మనం తులారాశి వారికి ఈ నవంబర్ నెలలో ఎలాగుందో చూద్దామండి. ముందుగా వారి యొక్క గ్రహస్థితి కనుక మనం చూసినట్లయితే 1వ స్థానంలో రవి శుక్రుడు, 2వ స్థానంలో కుజుడు బుధుడు, 5వ స్థానంలో రాహు శని, అట్లానే 10వ స్థానంలో గురుడు, 11వ స్థానంలో కేతువు. వీరి గ్రహస్థితి ఇలా ఉండటం మూలన ఈ నెలలో వీళ్ళకి వ్యాధులు, అలసట మరియు కుటుంబంలో గొడవలు, చిరాకులు, మిత్రులతో వైరం ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే ఒక రకంగా చూసుకుంటే ఇన్ని జరగటం వలన వీళ్ళకి మనశ్శాంతి అనేది కూడా ఎక్కువగా ఉండదు. సో వీళ్ళు ఎంత వీలైనంత వరకు శాంతంగా ఉండి దాని ద్వారా పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించడం వలన కొంచెం మెరుగుపడుతున్నాయండి వీళ్ళ సిచ్యువేషన్. సో వీళ్ళకి ఇలా కావాలి అనుకుంటే కనుక ఓం భాస్కరాయ నమః అని సూర్య భగవానుడిని, ఓం దుమ్ దుర్గాయ నమః అని ఆ దుర్గామాతని కనుక పూజించినట్లయితే వీళ్ళకి చక్కని ఫలితాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి.